హైదరాబాద్ కోకట్పల్లి నియోజకవర్గంలోని భూముల అమ్మకాలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలు హౌసింగ్ బోర్డు భూములను అమ్ముతుందని ఆరోపించారు. గతంలోనూ ఇలాగే చేసిందన్న మాధవరం తాజాగా 5,000 కోట్ల విలువ చేసే భూముల్ని వేలం వేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోందని ఆక్షేపించారు. అభివృద్ధి కోసం ఒక్క పైసా ఇవ్వని ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతుందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ₹1 నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించలేదన్నారు. హౌసింగ్ బోర్డు భూముల వేలంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. ప్రజల్ని మోసం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజలు అడిగిన దాన్ని అన్నిటి కూడా మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నోట్ చేశాం. మరి ఇప్పుడు చూస్తే మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మా హౌసింగ్ బోర్డు అమ్మడమే. ఈ 18 నెలల కాలంలో 18 పైసలు ఇవ్వలే. మా పత్తనార్ బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ ఆ రోజు సాయం చేసి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయరు. అండర్ పాస్ బాల్నార్ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ అది స్టార్ట్ చేయరు. ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకునేటువంటి పాపాన పోయి ఉన్నటువంటి ల్యాండ్ ను ఈ రోజున ఇప్పటికే 300 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు. రేపు 25వ తారీఖు 7 ఎకరాల 33 గుంటల ల్యాండ్ రేపు 25వ తారీఖు మళ్ళా అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లలు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తే కావాలా మీకు? మీ కాంగ్రెస్ పార్టీ వస్తే